ఆమె అమ్మ గర్భంలో పుట్టలేదు. భూమి హృదయం చీల్చుకుని అవతరించింది. కష్టాలెన్ని వచ్చినా చిరునవ్వుతో ఎదిరించిన సహనశీలి మన సీతమ్మ. ఈ ఫిబ్రవరి 9 సోమవారం జానకీ జయంతి కానుంది. లోకమంతా రాముణ్ణి దేవుడిలా కొలిస్తే ఆ రాముడే సీతమ్మను తన ప్రాణంగా ప్రేమించాడు. భర్త అడుగులో అడుగు వేస్తూ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఆదర్శ ఇల్లాలు మన సీతమ్మ. ఈ పవిత్రమైన రోజున వివాహమైన స్త్రీలు సీతమ్మను పూజిస్తే భర్త ఆయుష్ పెరగటంతో పాటు సంసారంలో గొడవలు పోయి అన్యోన్యత పెరుగుతుందని నమ్మకం. ఈరోజు సీతమ్మను పూజిస్తే అవివాహిత స్త్రీలకు రాముడిలాంటి భర్త దొరుకుతాడని ప్రతీతి. ఈరోజు సాయంత్రం మీ పూజామందిరంలో సీతమ్మకి పసుపు కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఆ తల్లి చల్లని చూపు మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. జై సీతారాం.